మోదీ గారు ఈ రోజున తెలంగాణలో ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రాంతంలో మా ప్రాంతంలో రావడం మాకు అందరికి కూడా శుభసూచకము, చాలా సంతోషము, ఆనందము. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషిని మెచ్చి మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా స్వాగతం పలకడానికి వేలాదిగా లక్షలాదిగా ఇక్కడ తరలి వస్తున్నారు. రాబోతున్న ఎన్నికల్లో బీజేపీకి ఎట్లా ఉండబోతుంది ఈ ప్రాంతంలో? మల్కాజ్గిరిలో ఖచ్చితంగా మేము గెలుస్తాము. లక్షల్లో మెజారిటీ వస్తుంది అని మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. అంటే ఈటెల రాజేందర్ గారికి ఈ ప్రాంతంలో ఎక్కువ టచ్ లేదని చెప్పేసి అంటున్నారు. దానికేం సంబంధం లేదండి. మనకి ఇది పార్లమెంటరీ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావు. అలా అంటే ఈటెల రాజేందర్ గారికి తన నియోజకవర్గంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో నిలబడేటువంటి అనుభవం కూడా వారికి ఉన్నది. వారు గతంలో మినిస్టర్గా పనిచేశారనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా వారికి పరిచయాలు బాగా ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బలంగా చెప్తుంది ఈ ప్రాంతాలన్నీ మాకే కైవసం అవుతాయని చెప్పి చెప్తుంది. మొన్న ఎలక్షన్స్లో ఏమైనా మీరు చూశారు కదండి, బీఆర్ఎస్ గెలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో రెండు మూడు జిల్లాలలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది, అది వాస్తవం, దాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ సిటీలో ఆ విధంగా లేదు పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మీరు నిలబడడానికి గల కారణం అసలు ఏంది ముఖ్య కారణం? ఇది జనరల్ ఎలక్షన్స్ అండి. జనరల్ ఎలక్షన్స్ ప్రతి పార్టీ నిలబడుతుంది, ప్రతి ఒక్కరు నిలబడతారు. కాదండి, జనాల్లో పూర్తి విశ్వాసం ఉన్నది, మోదీ గారి మీద పూర్తి నమ్మకం ఉన్నది. మోదీ గ్యారంటీ అనేటువంటి దాంతో మేము ముందుకెళ్తున్నాం. అసలు మోదీ గారు దేశంలో చేసింది ఏముంది అని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. అది చిన్న పిల్లలు అడిగినా సరే చెప్తారండి. మోదీ గారు ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురు కింద నిలబెట్టారు. అదేవిధంగా 5 ట్రిలియన్ ఎకానమీ తోటి ముందుకు వెళ్తున్నారు. తర్వాత భారతదేశంలో కొన్ని పనికిరాని చట్టాలని రద్దు చేసి ఇప్పుడు కొత్త చట్టం కూడా రాబోతున్నది. వారు చేసేటువంటి డెవలప్మెంట్స్ మన కళ్ళకు కనబడేట్టుగా కనబడుతున్నాయి. హైవేస్ అయితేనేమి, మల్కాజ్గిరికి ఇచ్చినటువంటి 27.64 లక్షల కోట్ల రూపాయల నిధులైతే ఏమైతే ఉందో, ఎంఎంటీఎస్, ఇవన్నీ కూడా మల్కాజ్గిరి ప్రాంతంలో ముఖ్యంగా మొత్తం రైల్వే సర్కిల్ ఉన్నటువంటి రైల్వే దిగ్బంధనలో ఉన్నటువంటి మల్కాజ్గిరికి రైల్వేని అభివృద్ధి చేసి అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ కానీ, ఆర్యూబీలు కానీ, లేకపోతే ఆర్ఓబీలు కానీ ఇక్కడ కట్టడానికి డబ్బులు శాంక్షన్ చేశారు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఇంతగానం శాంక్షన్ చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి, అసలు ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? బీజేపీ మోడీ హవా నడుస్తున్న దేశం మొత్తంలో. అందులో మల్కాజ్గిరి కాకుండా తెలంగాణలో ఉన్న 17 కాన్స్టిట్యుయెన్సీలు ఇంక్లూడింగ్ హైదరాబాద్ నుంచి కూడా బీజేపీ గెలిచే పరిస్థితి ఉన్నది. ఈ పేపరు, ఈ టీవీలలో అవన్నీ అబద్ధ ప్రచారాలు చేసే గెలిచిన ఇంతకుముందు, ఇప్పుడు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. మోడీ హవా రామాలయం తర్వాత చాలా ఉన్నది. 370 ఆర్టికల్ కానివ్వండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ముస్లిం లేడీసు తప్పకుండా మోడీకి ఉత్తరప్రదేశ్లో అయితే దేశంలో ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీకి వేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి హైదరాబాద్ సీటు కూడా గెలిచే పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్కు ప్రభావం చూపిన కాంగ్రెస్ ప్రభావం అయిపోయింది. 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు అయిపోయినాయి. బడ్జెట్ లేదు. రేవంత్ రెడ్డి మోడీ దగ్గర పోయి నా ఇజ్జత్ పోతాటుంది, నాకు ఏమైనా పైసలు ఏమైనా అడిగాడు, మనం చూసినాం. ఇక మరి బీజేపీ గవర్నమెంట్ ఉన్నాక కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎట్లుంటుందో అది మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు కనుక బీజేపీ గవర్నమెంట్ కనుక ఓట్లు అడగకుంటే చాలా అద్వితీయమైన పరిస్థితి తెలంగాణ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు, బీఆర్ఎస్ కూడా ఇచ్చారు. ఈసారి మోడీకి కంపల్సరీ అవకాశం ఇస్తారు. అది పబ్లిక్ రామాలయం తర్వాత చాలా చేంజ్ అయింది. ప్రతి యువకులు కానీ, ప్రతి లేడీస్ కానీ, ప్రతి హిందూ తత్వము చాలా పెంపొందించింది మోడీ గారు. ప్రపంచంలోనే ఆయనను పొగుడుతుంటే మనము ఆయన అంటే మాయమాటలు చెప్పి ఓట్లు ఇంతకుముందు అనుకున్నారు. ఇప్పుడు పబ్లిక్ కూడా మాయపోతందుకు తయారు లేరు. కంపల్సరీ మోడీ గారికి వేస్తారు. క్యాండిడేట్ ఎవరైనా సరే మోడీకి వేస్తారు. మా అదృష్టం ఏంటంటే ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు, ఆయనతో పాటు మేము ఉద్యమంలో పాల్గొన్నాం. కేసీఆర్ అయినా మూల కూర్చుని కానీ అసలు కొట్లాడింది మేమే, అడ్వకేట్లను కొట్లాడినా. మాకు మోడీ గారే, మన ఈటల రాజేందర్ గారు చాలా సపోర్ట్ చేసిండు ఆర్థికంగా, అన్ని రకాలుగా కూడా. కాబట్టి ఈటల రాజేందర్ క్యాండిడేచర్ మంచిగానే ఉంది. ఇక్కడ మోడీ గారు బాగానే ఉన్నది. కాబట్టి కంపల్సరీ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి.